అనకాపల్లిలో కుటుంబంతో కలిసి బల్వన్మరణానికి పాల్పడ్డ శివరామకృష్ణ నివాసం దగ్గర తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శివరామకృష్ణ నివాసం ఉండే లక్ష్మి పారడైజ్ అపార్ట్మెంట్ కి బంధువులు చేరుకుంటున్నారు. వైష్ణవి, లక్ష్మి స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. శివరామకృష్ణ అన్నయ్య మరో 2 గంటల్లో అనకాపల్లి రానున్నారు. అటు శివరామకృష్ణ చిన్న కుమార్తె ప్రియ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అనకాపల్లి ఆర్ఎంఓ శ్రీనివాస్ చెప్పారు. రక్త పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ రావాల్సిందన్నారు. సైనైడ్ పౌడర్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇక ప్రియకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. శివరామకృష్ణ కుటుంబం బల్వన్మరణానికి పాల్పడింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్య, 3 పిల్లలతో కలిసి సైనైడ్ తీసుకున్నాడు శివరామకృష్ణ. శివరామకృష్ణ భార్య మాధవి, 2 కూతుళ్లు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు. కుమార్తె ప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కొడగలి శివరామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ప్రాణాపాయం లేదని అనకాపల్లి ఆర్ఎంఓ అయితే తెలిపారు. ఇక బల్వన్మరణానికి పాల్పడ్డ శివరామకృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, 3 పిల్లలతో కలిసి సైనైడ్ తీసుకున్నాడు శివరామకృష్ణ. శివరామకృష్ణ భార్య, 2 పిల్లలు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు. హాస్పిటల్లో చిన్న కుమార్తె ప్రియాకి చికిత్స కొనసాగుతుంది. ప్రియాకు హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు డాక్టర్స్. శివరామకృష్ణ నివాసం దగ్గర ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లిలో కుటుంబంతో కలిసి బల్వన్మరణానికి పాల్పడ్డ శివరామకృష్ణ నివాసం దగ్గర విషాద ఛాయలు నెలకొన్నాయి. శివరామకృష్ణ నివాసం ఉండే లక్ష్మి పారడైజ్ అపార్ట్మెంట్ కు బంధువులు చేరుకుంటున్నారు. వైష్ణవి, లక్ష్మి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శివరామకృష్ణ అన్నయ్య మరో 2 గంటల్లో అనకాపల్లికి రానున్నారు. అటు శివరామకృష్ణ చిన్న కుమార్తె ప్రియ ఆరోగ్యం నిలకడగా ఉందని, తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అనకాపల్లి ఆర్ఎంఓ శ్రీనివాస్ చెప్పారు. రక్త పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ రావాల్సిందన్నారు. సైనైడ్ పౌడర్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రియకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్స్ తెలిపారు. శివరామకృష్ణ కుటుంబం బల్వన్మరణానికి పాల్పడింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్య, 3 పిల్లలతో కలిసి సైనైడ్ తీసుకున్నాడు శివరామకృష్ణ. శివరామకృష్ణ భార్య మాధవి, 2 కూతుళ్లు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు. కుమార్తె ప్రియా హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. సుమా, అనకాపల్లిలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. శివరామకృష్ణ నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ఇదే అపార్ట్మెంట్లో శివరామకృష్ణ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే ఈ శివరామకృష్ణ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మరొక 2 గంటల్లో శివరామకృష్ణ అన్నయ్య ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. నేరుగా శివరామకృష్ణ అన్నయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి భోజనం చేసేటువంటి సమయంలో సైనైడ్ అనేటువంటి ఒక పౌడర్ కలుపుకొని భోజనం చేశారంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్న కుమార్తె ప్రియ వాంతులు అవుతున్నటువంటి క్రమంలో తన తల్లిదండ్రులతో పాటు తన అక్కచెల్లెలు కూడా లేపేటువంటి ప్రయత్నం చేసింది. వారు ఎంత లేపినా లేవకపోవడంతో సమీపంలో ఉన్నటువంటి నివాసంలో ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇచ్చింది. వారు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది నేరుగా ఇదే అపార్ట్మెంట్కు రావడం జరిగింది. అప్పటికే శివరామకృష్ణతో పాటుగా భార్య, 2 పిల్లలు కూడా మృతి చెందినట్టుగా అంబులెన్స్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేరుగా అప్పుడే చిన్న కుమార్తె ప్రియ ప్రాణాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియ ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకు ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే రక్త పరీక్ష రిపోర్ట్స్ అనేవి మరికొన్ని నిమిషాల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సైనైడ్ పౌడర్ ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే కూడా వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే మనం లోపలికి వెళ్ళొచ్చి వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్పండి, అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? ఈ రాత్రి 12 ఆ టైంకి ఆ చిన్న పాప వచ్చి తలుపు కొట్టింది. మా ఫ్లాట్స్లో అందరూ కొడితే నేను పక్కన నైబర్స్ మేము తలుపు కొట్టగానే ఏంటని తీసి డాడీ, మమ్మీ, చెల్లి, అక్క లెగవట్లేదు, నాకు వాంతి అవుతుంది, వాంతంగా అయిపోయిందని చెప్పింది. సరే అని చెప్పని మేము అందరు ఫ్లాట్లో అందరమే అన్ని ఫ్లాట్లో తలుపులు తీసుకుని బైక్ వచ్చి చేసేటడికి విగత జీవితంలో పడి ఉన్నారు వాళ్ళు. మాకు ఎందుకో డౌట్ వచ్చి ఎందుకు వచ్చిందని 108కి ఫోన్ చేసాం. ఈ లోపే 108 తర్వాత లోకల్ సీఏ గారికి నెంబర్ ఉంటే సీఏ గారు ఫోన్ చేసి సీఏ గారు చాలా సపోర్ట్ చేసి వెంటనే లోకల్ ఎవరైతే నైట్ బీట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏఎస్ఐని అందరినీ 3 కానిస్టేబుల్ని పంపించారు. పంపించేలోపు 108 వచ్చింది.
108 వచ్చిన వెంటనే అందులో వాళ్ళు చెక్ చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం అంటే ఆయన చెక్ చేసి లేదు ఆల్రెడీ చనిపోయారు అని చెప్పారనమాట. అయితే ఇంకో చిన్న పాప ఏమో అప్పటికే వామిటింగ్స్ అవుతున్నాయని ఆ పాపను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి తను ట్రీట్మెంట్ చేశారు, తనకు బాగానే ఉంది. ఈ నలుగురు మాత్రం చనిపోయి ఉన్నారు. అంటే అప్పులు బాధలు తాళలేక ఈ విధంగా చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో ఎప్పుడైనా మీతో ఇట్లాంటి డిస్కషన్ చేశారా? వీళ్ళు వచ్చి 1.5 year అవుతుంది మన దగ్గర అక్కడ లక్ష్మీ ప్యారడైస్ అపార్ట్మెంట్కి వచ్చి. ఎప్పుడు కూడా ఎవరో వీళ్ళ ఇంటికి రావడం చూడలేదు, వీళ్ళు కూడా ఎవరితో మాట్లాడింది చూడలేదు. మేము వచ్చిన వీళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. జనరల్గా చిన్నపిల్లలు వాళ్ళ పేర్లు అన్నీ మాకు తెలుసు అందరివి, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కాబట్టి. కానీ ఈ తర్వాత రాత్రి సిఏ గారు వచ్చి వాళ్ళ బ్రదర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం వల్ల వాళ్ళ బ్రదర్ చెప్పాడు ఏమని తెనాల్లో ఇక్కడ అప్పులు అయిపోయి ఉన్నారు, సో దానివల్ల మేము గొడవలు అయినాయి, మాకు ఆ డిస్టర్బెన్స్ ఉందని. కానీ అప్పుడు సీఏ గారు ఒక నిర్ధారణకు వచ్చారు, అంటే నేను అప్పులు చేసి ఉండడం వల్ల సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా కేసు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మార్నింగ్ డిఎస్పీ గారు కూడా వచ్చారు, బాబురావు సార్ వచ్చారు, చెక్ చేశారు. ఆయన కూడా ప్రాథమిక విచారణ చేసిన తర్వాత అప్పుడు ఏంటి అని నిర్ధారణ చేసి చేస్తా అన్నారు. అది అంటే ప్రియా వచ్చి మిమ్మల్ని లేపిందా లేదంటే వాచ్మెన్ చెప్పారు? కుసుమప్రియ వచ్చి తలుపు కొట్టింది. అందరూ కొన్ని బెల్లలు పనిచేస్తే కొన్ని బెల్ల పంచేని ఉంటాయి కదా, కింద లేకపోతే కింద కూడా మాకు ఫోన్ చేసింది. కుసుమప్రియ మీ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు, మా ఇంటి ఎదురు అనమాట వాళ్ళు, ఇలా పాప వామిటింగ్ అవుతుందంటే పక్క వాళ్ళు ఎవరు వాళ్ళ మదర్ ఫాదర్ పడుకొని ఉన్నారు, లేవట్లేదట వాళ్ళు. ఏంటంటే తలుపు తీసుంటే అప్పుడు మేము అందరం కళ్యాణ్ మా అబ్బాయి అనమాట, సో అందరం కలిపి అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరం కలిపి ఆ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆల్రెడీ అప్పటికే వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు. మరి మరికొద్ది సేపట్లోనే శివరామకృష్ణ అన్నయ్య ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. శివరామకృష్ణ అన్నయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్మార్టం ప్రక్రియ అనేది పూర్తవుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అనకాపల్లిలో కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ చిట్టిబాబు.